'కొత్తలవాడి' అనే కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రాపర్‌గా ఒక లైన్ ఉన్నట్టుండదు. ఎప్పటినుంచో మనం చూస్తూ ఉన్న సినిమాల్లో ఉండే కొన్ని పాయింట్స్‌ని తీసుకొని వాటన్నిటిని కలిపేసి సినిమాగా తీసేసినట్టు ఉంటది. ఈ సినిమాలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఉండేవాళ్ళు బతకడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కూలి పనులు చేసుకుంటా ఉంటారు. వాడేమో వడ్డీలన్నీ తీర్పినా సరే వాళ్ళ పొలాలు వాళ్ళకివ్వడు. ఇంకక్కడి దాకా చూసినప్పుడు ఆ హీరో విలన్‌కి ఎదురుగా ఎళ్లి, ఆ ఊరికి అండగా నిలబడతాడేమో అనుకున్నా. అదైతే కాదు. ఇక మళ్ళీ కాసేపటికి కాబోయే ఒక విలనొచ్చి, మనం బాగా బతకాలంటే ఇసుక అమ్ముకోవాలి. మన ఊర్లో బోలెడు ఇసుకుంది అమ్ముకుందాం అంటాడు. ఇలా ఇసుక మాఫియా చేస్తూ పైకి ఎదుగుతారేమో అనుకుంటాం. కానీ వాళ్ళు ఎదిగేది కనిపించదు. ఇంకా అలా చెప్పినోడికేమో రాజకీయాల్లోకెళ్ళాలని కోరుకుంటది. ఆ రాజకీయాల్లోకెళ్ళడం కోసం ట్రై చేస్తా ఉంటాడు. ఇంకా అలా రాజకీయాల్లోకెళ్ళే ప్రాసెస్‌లో జనాలందరిని మోసం చేస్తే అప్పుడు హీరో ఎదురు అనుకున్నా. కానీ అది కూడా కాదు. ఇంక సినిమా అంతా కూడా ఇలాగే ఉంటది. ఈ సినిమా ఎటెళ్తదనే విషయం తెలియకుండా, ఏం జరుగుద్దని ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా అక్కడక్కడ తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తది. ఇంక హీరో అయితే చూడడానికి హీరోలా అనిపించలేదు. పోనీ క్యారెక్టరైజేషన్ ఉన్న హీరోలా ఉందా అంటే అది లేదు. విలన్ లాంటోడు ఏది చెప్తే అది చేస్తా ఉంటాడు. సినిమాలో ఒక్క సీన్‌లో కూడా హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయితే అవ్వదు. కావాలని ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు గానీ అయ్యేం వర్కౌట్ అయినట్టు అనిపించవు. ఇంక హీరో ఉండే ఊర్లోళ్ళందరూ దొంగతనంగా ఇసుక అమ్ముకుంటా ఉంటారు. ఆ విషయం పోలీసులకు తెలిసి ఇలా చేయొద్దని చెప్తే హీరో చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇంత ఓవర్ యాక్షన్ చేత్తన్నావని తీసుకెళ్ళి జైల్‌లో పడేయొచ్చు కదా అనిపిస్తది. పవర్‌ఫుల్ కాబట్టి ఆయన జైల్‌లో ఎయలేకపోతున్నాం అంటే చెప్తారు. వాళ్ళంత పవర్‌ఫుల్ అనే విషయం కూడా వాళ్ళు చెప్తే గాని నాకర్థం కాదు. పొలంలో ఉన్న ఊరు జనం అందరూ కూడా ఇసుక వ్యాపారం చేసిన తర్వాత బాగుపడ్డాం అని చెప్తారు. కానీ వాళ్ళు బాగుపడ్డట్టు గాని ఎక్కడ అనిపించదు. స్టార్టింగ్‌లో ఉన్నట్టే అనిపిస్తారు. ఆ విషయం కూడా వాళ్ళు చెప్పాక మనకు తెలుస్తది. సినిమా సెకండ్ హాఫ్‌లో విలన్ క్యారెక్టర్ చేసే పనుల్ని చాలా ఎక్కువ సేపు చూపించారు. ఆ సీన్స్ అన్నీ అయితే చూడడానికి చాలా ఇరిటేటింగ్ అనిపించాయి. సినిమా ముందుకెళ్తుంది అనే ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి స్టేజ్ మీద బాంబ్ పెట్టి విలన్ గాడు అందరిని చంపేస్తాడు. అలా చంపేసాం అనుకున్న తర్వాత కూడా హీరో వచ్చి క్లైమాక్స్‌లో ఫైట్ చేసి విలన్ని చంపేస్తాడు. అసలదంతా ఎలా జరిగిందనే విషయం అర్థం కాదు. అక్కడ విలన్ గాడు ఏసే ప్లాన్ కూడా చాలా వరస్ట్‌గా అనిపించింది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే తెలుగులో వినడానికి అంత బాగా లేవు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాలో ఉన్న సీన్స్‌లో ఏం లేకపోయినా బాగా ఓవర్‌గా ఎలివేట్ చేయడానికి ట్రై చేసినట్టు ఉంది. ఫైనల్‌గా సినిమాలో ఉన్న స్టోరీ ఎంత రొటీన్‌గా ఉన్నా సరే, సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లకి కొంచెమైనా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అస్సలు అలా లేకపోగా, వాళ్ళు పవర్‌ఫుల్ అని, బాగా బతుకుతున్నారనే విషయాలు కూడా సినిమా చూస్తున్నప్పుడు అర్థం కాకుండా, వాళ్ళు చెప్పినప్పుడే అర్థమవుతది. అందుకే ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనైతే రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.